ఇప్పుడు స్థానిక ఎన్నికల చుట్టూ మనల్ని దింపి మళ్ళీ ఉయ్యాల ఆడికే తెచ్చారు కదా. ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయడానికి ఈజీగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఈజీగా ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. దీని సంగతి ఏందో తేలాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో మా పొట్టగొట్టేటువంటి వాళ్ళు ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళు దొంగతనంగా ఎత్తుకపోయే ఉద్యోగాలకు కట్టడి చేయాలి ఖచ్చితంగా. మేమెంతో మాకంతా అని చెప్పాను అనుకున్నాం, ఎవరెంతో వాళ్ళకంతా అని చెప్తున్నాం. నువ్వెంతున్నావో అంతమంది అంది నువ్వు, కానీ దొంగతనంగా ఎత్తుకపోయి తింటా ఉన్నావు. నువ్వు దొంగతనంగా ఎత్తుకపోయి తింటా ఉన్నావు. ఎంత అన్యాయం! రద్దు చేయాల్సిందే, ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము తెలంగాణ రాష్ట్రంలో. రైట్ కార్యకర్తలారా, తెలంగాణలో అక్రమంగా అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలా వద్దంటే మెజార్టీ కార్యకర్తలు రద్దు చేయాలని చెప్తా ఉన్నారు. ఇది మా నెక్స్ట్ కార్యాచరణ. తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయడమా లేదంటే ప్రభుత్వమే, ఇప్పుడు మీ దగ్గర డాటా ఉందిగా, ఆ డాటా ప్రకారమైన వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఎంపారికల్ డాటా ఎందుకు బయట పెడతలేవు నువ్వు? కోర్టులకు సాక్ష్యాధారాలు ఇవ్వలే రేవంత్ రెడ్డి. ఏమని ఈ రిజర్వేషన్ పెంచాలి, ఎందుకు పెంచాలంటే ఇది ఆధారం అని ఇయ్యలే. ఎందుకు ఇవ్వలేదు? బీసీలది ఇవ్వచ్చు, కానీ బీసీలతో పాటు మొత్తం ఎంపారికల్ డేటా ఇవ్వాలి కదా. అందులో ఓసీల భాగవతం బయటపడుతుంది కదా, దానికోసం ఇవ్వలేదు అన్నట్టు. వాళ్ళ వర్గాలను కాపాడడానికి మన నోట్లో మన్ను కొట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రద్దు ఉద్యమం జరగబోతా ఉంది, జరుగుతుంది ఖచ్చితంగా. ఇది మాకు అన్యాయం చేసి, మా వర్గాలకు అన్యాయం చేసి దొంగతనంగా భర్తీ చేస్తున్న ఉద్యోగాల విషయంలో ఇక తేల్చుకునుడే. మీ చేతిలో ఉన్నది 5 నిమిషాల పని, అది 5 నిమిషాల పని. సంతకం పెడితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా బీసీల పక్షపాతిగా పనిచేస్తుంది. ఇది 100% చెప్తా ఉన్నాము. ఇందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలను కూడా కలుపుకొని పోతాము. మీరు చేసే దొంగతనాన్ని ఎదిరిస్తాం ఖచ్చితంగా. నీ కుట్రలు కుతంత్రాలు ఏదైతే రేవంత్ రెడ్డి ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నావో, రామచంద్రరావు, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, లేకపోతే ఈ కేటీ రామారావు, మేము బీసీ బంధుకు మద్దతు ఇస్తున్నాం. దేనికోసం రా? ఎవరి మీద ఈ పోరాటము? బీసీల మీద పోరాటం చేసినట్టుంది. అందుకోసమే బీసీ ప్రజలారా, ఇది నా నెంబర్ సేవ్ చేసుకోరి, 9866524314 మీ ఫోన్ నెంబర్లో సేవ్ చేసుకోండి. ఇది అలాగే వాట్సాప్ స్టేటస్ కూడా చూడండి. ఆ స్టేటస్లో ఉండే లింక్స్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పంపిస్తాం. ఎట్టి పరిస్థితిలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము.